శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. దాంపత్య వనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రవిచంద్ర బిజిలీ భుజాల చుట్టూ చెయ్యి వేశాడో దగ్గరికి తీసుకుంటూ అన్నాడు, ఏడవకు, భయపడకు. అతని కంఠం హఠాత్తుగా చురుగ్గా డగ్గుత్తికగా మారింది. చాలా తగ్గు స్థాయిలో అన్నాడు, బిజిలీ, నేను నీకు అన్యాయం జరగనీయను. 8 సంవత్సరాల క్రితం ధైర్యం లేక ఇలాంటి పరిస్థితుల్లో నాకెంతో ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను. భగవాన్, నేను మళ్ళీ ఆ తప్పు చేయను అస్పష్టంగా అన్నాడతను. బిజిలీకి అవేం వినిపించటం లేదు. అతని చేతులకి ఆప్యాయత నిండిన స్పర్శ మాత్రమే తెలుస్తోంది. ఆ స్పర్శలో నుంచి బిజిలీ శరీరంలో ఆనందం ఆవహిస్తున్నది. రవిచంద్ర బిజిలీని తీసుకుని కారు ఎక్కి ఇంటి ముఖం పట్టాడు. రవిచంద్ర బిజిలీని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. కార్ డోర్ తెరిచి బిజిలీ దిగుతుంటే చేయి అందిస్తున్న రవిచంద్రని చూసి విన్నయ్య నోరు తెరిచాడు. రవిచంద్ర బిజిలీని వెంట పెట్టుకుని ఇంట్లోకి వచ్చాడు. సరాసరి తన గదిలోకి తీసుకెళ్లాడు. బిజిలీ భయంగా బేలగా అతని వైపు చూస్తోంది. ఎందుకంత భయపడతావు? ఇక నుంచి ఇది నీ ఇల్లు, నీ ఇంట్లో నువ్వు ఉన్నావని అనుకో అన్నాడు. విన్నయ్య అంటూ కేక పెట్టాడు. కాఫీ తీసుకురమ్మని పురమాయించాడు. విన్నయ్య కాఫీ తీసుకుని వచ్చేసరికి బిజిలీ చిన్నబాబు మంచం మీద కూర్చుని ఉంది. చిన్నబాబు కుర్చీలో కూర్చొని ఉన్నాడు. బిజిలీని చూడగానే విన్నయ్య ముఖంలోకి ఆగ్రహం వచ్చింది. అటు చూడకుండా కాఫీ కప్పులున్న ట్రే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలైంది. విన్నయ్య రివ్వున వచ్చాడు. చిన్నబాబు, అమ్మగారు పిలుస్తున్నారు అంటూ హుకుం జారీ చేశాడు. పుస్తకం తిరిగేస్తున్న రవిచంద్ర పుస్తకం మూసి పక్కన పెట్టి క్రింద వదిలిన చెప్పులు కాళ్ళకి వేసుకుని తల్లి గదిలోకి వెళ్ళాడు. చిన్నబాబు వెళ్ళి 5 నిమిషాలైంది. బిజిలీ అక్కడ కూర్చోలేకపోయింది. లేచి మెల్లగా దాటి చివర ఉన్న గది దగ్గరికి వెళ్ళి కిటికీ పక్కగా గోడకి అంటుకుపోయినట్లుగా ఆనుకొని నిలబడింది. లోపల గదిలోని మాటలు వినిపిస్తున్నాయి. ఆవిడ గొంతు ఆగ్రహంగా దండిస్తున్నట్లుగా ఉంది. అతని గొంతు నిండు కుండలా వణుకు లేకుండా ప్రశాంతంగా స్థిరంగా పలుకుతోంది. నీకెంత ధైర్యం? నాతో మాట మాత్రం చెప్పలా? అసలు సరాసరి ఇంటికి తీసుకొస్తావా? ఇందులో చెప్పాల్సిందేముంది? నేను తప్పు చేశాను. నా వల్ల జరిగిన పొరపాటుకి ఇంకొకరు బలి కాకూడదు అనుకున్నాను. బిజ్జు అమాయకురాలు, నోరు లేనిది. మాధురి భర్త ఏం చేశాడు? నోర్మయ్, దానికి దీనికి సామ్యం ఏమిటి? లేదేమో, నాకు తెలియదు. మాధురి వినోద్తో తిరిగింది. అతను పెళ్లి చేస్తారా లేదా అని మనల్ని బ్లాక్మెయిల్ చేశాడు. నాన్నగారిని, మిమ్మల్ని, మీ రహస్యపు జీవితాలు బయట పెడతానని బెదిరించాడు. అతను అలా బెదిరించకపోతే మీరు మాధురిని వినోద్కి చేసేవాళ్ళ? ఆ ప్రసక్తే వద్దంటున్నాను. ఎందుకని మమ్మీ? బిజిలీకి తెలియకుండా నా వల్ల అన్యాయం జరిగింది. ఈ పరిస్థితుల్లో బిజ్జుని ఒంటరిగా ఆ పల్లెటూరు పంపిస్తే ఏమవుతుందో మీరు ఆలోచించలేరా? మనం డబ్బు గల వాళ్ళం కాబట్టి లోకం మనల్ని ఏమీ అనలేకపోవచ్చు. కానీ మనకి అంతరాత్మ అనేది ఉంటే ఇది భయపడదుగా, నిత్యం వేధిస్తూనే ఉంటుంది. వినోద్ మనల్ని యాగి చేస్తానని బెదిరించాడు కాబట్టి నోరెత్తకుండా లొంగాం. అదే బిజిలీ నోరు లేని అమాయకురాలు కాబట్టి మనం అధికారం చూపిస్తున్నాం. బిజ్జుని నేను ఈ ఊరు పిలిపించాను. ఆ ఫోటో కాంపిటీషన్లో ఆ గొడవ లేకపోతే అసలు వచ్చేదే కాదు. అప్పుడు పంపిస్తానంటే వద్దన్నారు మీరు. మనం మన అవసరాలకి వాడుకున్నాం. మనమే ఆ అమాయకురాల్ని ఆపదలోకి తోసాం. నీ లెక్చర్లు నా దగ్గర కాదు. నువ్వు అమ్మాయిని వెంటనే పంపించేయి అధికారంగా అంది ఆ స్వరం. నా వల్ల కాదు. మన కుటుంబ పరువు గురించి ఆలోచించు. మన కుటుంబ పరువు? అతను బిగ్గరగా నవ్వాడు. ఎన్నాళ్ళకి మీ నోటి నుంచి ఆ మాట విన్నాను. కుటుంబ పరువు? మీకు కనీసం ఇది మాట వరుసకైనా గుర్తున్నందుకు చాలా సంతోషం. వినోద్ స్మగ్లింగ్ బిజినెస్లోకి వెళితే అతనికి మీరు లక్షలు సాయం చేసి ప్రోత్సహించారు. చివరికి అతను పట్టుబడి జైల్లో కూర్చున్నాడు. అప్పుడు మన కుటుంబ పరువు బాగానే ఉంది. నాన్నగారు గుర్రపు పందాలే జీవితంగా బ్రతుకుతూ తనేగాక స్నేహితుల కుటుంబాలు కూడా నాశనం చేస్తుంటే వాళ్ళు అలో లక్ష్మణ అని ఏడుస్తుంటే మన పరువు చెడకేముంది? రవి,
ఎక్కువ మాట్లాడకు అరిచింది ఆవిడ. మీరు నన్ను పిలిచారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది, కానీ మీతో మాట్లాడడం మానేసి ఎన్ని రోజులైందో అన్నాడతను. బిజ్జు సంగతేమంటావు? బిజ్జుని నేను పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉండగలనని అనుకుంటున్నావా? ఉండలేకపోతే వెళ్ళగలనని ధైర్యం ఉంది. రవి, ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నా సంగతి మీరు ఎప్పుడో పట్టించుకోవటం మానేశారు, ఇప్పుడెందుకు నిలదీస్తున్నారు? నీకు నేను జవాబు చెప్పలేను. ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేనెక్కడికి వెళ్ళను. ఈ ఇంటిలో నాకు భాగం ఉంది. ఇది తాతగారి ఆస్తి. మీకు ఇష్టమైతే మనం తల్లి కొడుకులం, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళం. బిజిలీ ప్రసవించే వరకు నేనెక్కడికి వెళ్ళను. కనీసం నాకేదైనా ఉద్యోగం దొరకాలి. ఆవిడ ఆగ్రహంతో చూస్తూ నిలబడింది. ఒకసారి పిరికితనంతో జీవితంలో ఒక వ్యక్తిని మృత్యువు పాలు చేశాను, మరోసారి అది జరగనీయను అన్నాడు. బిజిలీ అక్కడి నుండి పారిపోయి వచ్చింది. పెద్దగా ఏడుస్తూ వచ్చేసింది. చిన్నబాబు ఎంత మంచివాడు, దేవుళ్లాంటివాడు. అసలు దేవుడు కూడా ఇంత మంచిగా ఉంటాడో ఉండడో అనుకోసాగింది. రవిచంద్ర తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా బిజిలీని ఆ ఇంట్లో ఉంచాడు. అతను ఎల్లవేళలా ఇంటి పట్టున ఉండడు. బిజిలీ మీద రవిచంద్ర తల్లి దుర్గాభవాని యుద్ధం ప్రకటించసాగింది. విన్నయ్య ఆవిడకి నమ్మిన బంటు. బిజిలీ తనంతట తానే ఆ ఇంటి నుంచి పారిపోయేలా చేయటానికి నిశ్చయించుకున్నారు. బిజిలీకి అన్నం పెట్టేటప్పుడు కూరలో ఉప్పు ఎక్కువ వేస్తుంది. పులుసు నీళ్లు, అన్నం మెత్తబడి పలుకుగా ఉండేది. బిజిలీ రవిచంద్రకి ఫిర్యాదు చేసేది కాదు. బిజిలీ రోజురోజుకి చిక్కిపోసాగింది. రవిచంద్ర డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ అమ్మాయి సరిగ్గా భోజనం చేయక వచ్చిన బలహీనం అని చెప్పింది డాక్టరు. రవిచంద్ర యాపిల్స్, బత్తాయిలు తెచ్చి గదిలో పెట్టాడు. బిజిలీ అప్పటినుంచి కోలుకోసాగింది. ఒకసారి బిజిలీ మేడమెట్లు దిగి వస్తోంది. వెనక నుంచి వచ్చిన విన్నయ్య చటుక్కున తోశాడు. బిజిలీ మెట్ల మీద నుంచి బంతిలా దొర్లిపోయేదే. గబాలన ఎలాగో మెట్ల గోడ పట్టుకుని ఆగింది. బిజిలీ వేసిన కేకకి రవిచంద్ర పరిగెత్తుకు వచ్చాడు. విన్నయ్య కూడా పరిగెత్తుకు వచ్చినట్లుగా ఏమైంది ఏమైంది అన్నాడు. ఒకరోజు మేం స్కూల్ నుండి వచ్చేసరికి ఇల్లంతా రణరంగంగా ఉంది. అమ్మ టీచర్ ముఖాన మరిగే కాఫీ పూసింది. ఆ అమ్మాయి సోఫాలో పడుకుని ఉంది. నాన్న అరుస్తున్నారు, అమ్మ తిడుతోంది. ఇద్దరూ తారాస్థాయిలో గొంతులెత్తి అరుస్తున్నారు. నౌకర్లు అక్కడే నిలబడి వినోదం చూస్తున్నారు. అయినా అమ్మకి గాని నాన్నకి గాని ఆ ధ్యాసే లేదు. ఇద్దరూ కత్తులు కట్టిన కోడిపుంజుల్లా ఒకరి మీదకి ఒకరు ఎగురుతూ తిట్టుకుంటున్నారు. ఆ తిట్లతో ఎప్పటెప్పటివో పాత విషయాలు ఎత్తి దెప్పి పొడుచుకుంటున్నారు. ఒకరిని ఒకరు దూషిస్తున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మా గోడు పట్టించుకున్న వారే లేరు. మాకు ఆ పూటకి టిఫిన్ కానీ కాఫీ కానీ ఇచ్చిన వారే లేరు. మా టీచర్ తండ్రి వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాడు. నాన్న వారి వెంట వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉండిపోయిన అమ్మ స్నేహితులందరికీ ఫోన్లు మొదలుపెట్టింది. బిరబిరా కార్లు వచ్చాయి. వాటిల్లోంచి అమ్మ స్నేహితురాలు దిగారు. వాళ్ళని చూసి అమ్మ శోకాలు మొదలుపెట్టింది. వాళ్ళు అమ్మ చేసిన పనిని మెచ్చుకున్నారు. అమ్మ ధైర్యాన్ని పొగిడారు. వాళ్ల మొగుళ్ళని ఇలా తాము అదుపులో పెట్టలేకపోయామని వాపోయారు విపరీతంగా. నాకు ఇది సొదగా అనిపించింది. ఆకలి వేస్తోంది. అమ్మ దగ్గరికి వెళ్ళి అడగాలంటే చచ్చేంత భయం. ఆవిడకి కోపంగా ఉన్నప్పుడు మనం వెళితే ఏదైనా కావాలని అడిగితే చెంపలు వాయించేస్తుంది. ఈ విధంగా ఇదివరకు ఎన్నోసార్లు జరిగింది. అందుకే ఆకలి వేస్తున్నా నేను భయంతో ఏం మాట్లాడక బట్టలైనా మార్చుకోక సోఫాలో ముడుచుకు పడుకున్నాను. చెల్లాయి అమ్మ దగ్గర కూర్చుని శ్రద్ధగా వారు చెప్పుకునే మాటలు వింటోంది. దానికి ఆ మాటలన్నా అమ్మ స్నేహితులన్నా చాలా ఇష్టం. వారికి మధ్య మధ్యలో మంచినీళ్ళు అందిస్తూ వారికి సేవలు చేస్తుంటుంది. నేను సోఫాలో పడుకున్నాను. ఇలాంటి సమయాల్లో నాకెక్కడికైనా పారిపోవాలని మహా అనిపిస్తుంది. నా ఫ్రెండ్ వేణు ఉన్నాడు. వాడింట్లో ఎంత బాగుంటుందో. వాడిల్లు చిన్నదిగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో నౌకర్లు ఉండరు. వాళ్ళ అమ్మే వంట చేస్తుంది. వాళ్ళ నాన్న ఆఫీస్లో పనిచేస్తారు. వాళ్ళమ్మ వేసే దోశలు ఎంత బాగుంటాయో. అబ్బా, ఆ రుచి గుర్తుకు వస్తేనే నోరు ఊరిపోతుంది. వేణు వాళ్ళమ్మ నాన్న ఎంత మంచివాళ్ళో. వాళ్ళమ్మ నాన్న అస్సలు పోట్లాడుకోరు. స్కూటర్ మీద వేణుని మధ్యలో కూర్చోబెట్టుకుని సినిమాకి, బజారుకి, గుడికి వెళ్తుంటారు. తాను కారులో వస్తున్నా తనకేం బాగుండదు. అలా అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళాలని ఎంతగానో అనిపిస్తుంది. టీచర్ బాధ అంతటితో పోలేదు. నాన్న వెళ్ళి వాళ్ళింట్లోనే ఉండిపోయాడు. తర్వాత మొదలైంది అసలు గొడవ. బాంబే నుంచి పెద్ద మామయ్య వచ్చాడు. ఆయన లాయరు. అమ్మ ఆయన దగ్గర ఏడ్చింది. ఆయన అమ్మని ఓదార్చలేదు. అమ్మని బాగా తిట్టాడు.
మామయ్య వచ్చిన తర్వాత మళ్ళీ గొడవలు మొదలు. చివరికి నాన్న ఇంటికి వచ్చాడు. అమ్మ నాన్న మాట్లాడుకోలేదు. నాన్న హోటల్కి వచ్చినట్లు భోజనం చేసి వెళ్ళిపోయేవాడు. ఆ రోజు నుంచి ఇంట్లో వయసులో ఉన్న పని మనిషిని, ఎప్పుడూ ఆడపిల్లల్ని ఇక పెట్టనే లేదు. నాన్న తాగి వస్తే మనిషి కాదు. ఆయనకి కూతురైంది, భార్య అయింది తెలియదు. ఆయన తాగకపోతే దేవుడు. తాగనప్పుడు ఇష్టం వచ్చినట్టు పోట్లాడే అమ్మ ఆయన తాగి వస్తే పిల్లిలా ఏమీ అనేది కాదు. ఇది రాను రాను ఆయనకి అలసైపోయింది. నేను చదవటం లేదు. నన్ను ఒకసారి హాస్టల్లో చేర్పించారు. నాకు హాస్టల్లో మొదట ఒంటరిగా అనిపించినా తర్వాత పక్కవారితో స్నేహం కలిసి ఆ ఒంటరితనం పోయింది. సరదాగా ఉండేది నాకు. వాళ్ళ మూలంగా డబ్బు ఖర్చు అయ్యేది. అయితే మాత్రం నాకు డబ్బుకి లోటు ఏం లేదు. నెలకి అమ్మ వచ్చి నీకెంత కావాలి అనేది. నా ఖర్చులకి మించి 100 ఎక్కువే అడిగేవాడిని. ఆవిడ దానికి ఇంకా 50 ఎక్కువ కలిపి ఇచ్చేది. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది, అమ్మ నాకు డబ్బు ఇస్తున్నా కదా అని తన బాధ్యత నెరవేరిపోయినట్టుగా నిశ్చింతగా ఉండేది. నా ఆలన పాలన ఇక ఆవిడకి పట్టేవి కావు. నాకు జ్వరం వస్తే చుట్టూ ఉన్న స్నేహితులు తప్ప ఇంటి దగ్గర నుంచి చూడటానికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. జ్వరం వస్తే అన్నం సహించేది కాదు. రాత్రివేళ నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టక మంచం మీద లేచి కూర్చుంటే భయం వేసేది. చచ్చిపోతానేమోనని దిగులు వేసేది. వణికిపోయేవాడిని. భయంతో అరవాలనిపించేది. అది క్రమక్రమంగా తగ్గిపోయింది. అలా గడిచింది నా జీవితం. రవిచంద్ర మంచం మీద వెనక్కి వాలి పడుకుని తల క్రింద 2 చేతులు పెట్టుకుని పైకప్పు కేసి చూస్తూ అన్నాడు. అతని ఆలోచనలు ఆ గతం గురించి ఎప్పుడూ ఆగవు. అతని బుర్రలో అవి చెదపురుగుల్లా తొలుస్తూనే ఉంటాయి. ఆ తర్వాత స్నేహితుల బృందం తయారైంది. అదొక జంజాటం. వాళ్ళకెంతసేపు తన డబ్బు కావాలి అంతే తప్ప తన అవసరం లేదు. తను ఎవ్వరికీ అవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా డబ్బు కోసం ఉచ్చు బిగించడమే. ఈ డబ్బును చూస్తే రవిచంద్రకి విసుగు. ఈ డబ్బు లేకపోతేనే చాలా సుఖం అనే భావన అతని మనసులో బాగా పాతుకుపోయింది. డబ్బు లేని అమ్మాయిని పెళ్లాడాలి. తను కావాలని అనుకునే అమ్మాయి దొరికితేనే పెళ్ళి. లేకపోతే ఇలాగే ఉండిపోతాను అనుకునేవాడు. ఆ పరిస్థితులలో రూపతో పరిచయం వచ్చింది. తామిద్దరూ దగ్గరయ్యారు. ఆ అమ్మాయికి నెల తప్పిందని తనకి తెలియదు. తను ఫ్రెండ్స్తో కలిసి కాశ్మీర్ వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకుంది. ఒక ఉత్తరం తనకి రాసింది. అందులో, రవి, నువ్వు మంచివాడవనుకున్నాను. ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నీలాంటి స్నేహితుడితో స్నేహం చేసిన నేను చాలా దురదృష్టవంతురాల్ని అని ఉంది. ఆ ఉత్తరం చూడగానే అతనికి నడుం విరిగినంత పని అయింది. తను కూడా ఆత్మహత్య చేసుకోవాలని, అదే తనకి తగిన శిక్ష అని భావించాను. నిద్రమాత్రలు మింగాను. కానీ స్నేహితుల పుణ్యమా అని తనకి చావు అనే అదృష్టం దొరకలేదు. మళ్ళీ చావటానికి తనకి ధైర్యం చాలలేదు. తన ఒంటరితనం మరీ ఎక్కువైపోయింది. స్నేహితులతో ఎక్కువ కాలం నవ్వుతూ తుళ్ళుతూ తిరిగేవాడిని. అది ఒక పెద్ద నటన. స్నేహితులు వెళ్ళిపోగానే వేసుకున్న షర్టు తీసి గోడకి తగిలించినట్టుగా తన ముఖంలో నవ్వు మాయమైపోయేది. తను ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి సితార్ నేర్చుకున్నాడు. పాట కచేరీలకి వెళ్ళేవాడిని. ఆడపిల్లలతో స్నేహాలు చేశాను. ఆ అమ్మాయి తనతో ఉంటే సరదాగానే ఉండేది. కానీ ఆ అమ్మాయి తనని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. కానీ సరదాగా కలిసి బ్రతుకుదామనేది. ఆ అమ్మాయికి సంసార బాదరబందీ చాలా ఎక్కువ. నా మనసు కారడవిలో తప్పిపోయిన లేడి కూనలా అయిపోయింది. తన నుంచి ఈ భయంకరమైన ఒంటరితనం లాగివేసే వాళ్ళు కావాలి. తనకి ఇది ఒక మహాభయంకరమైన వ్యాధిలా పట్టుకుంది. ఈ వ్యాధి నయం చేసేవాళ్ళు కావాలి. ఈ పరిస్థితుల్లో నాకు నీవు చేరువయ్యావు. నీకు నేనంటే ప్రాణం అని అర్థమైంది. నీది స్వచ్ఛమైన పవిత్ర గంగలాంటి ఇష్టం. అందులో స్వార్థం అనే కల్మషం లేదు. నాకు నీ పరిచయం సుడిగుండాల్లో తిరిగిపోతున్న మనిషికి ఆధారం దొరికినట్టు అయింది. తన కోసం వేచి చూసే బిజిలీ, తను భోజనం చేయకపోతే కళ్ళతో మూగబాధని వ్యక్తం చేసే బిజిలీ రాను అతనికి ప్రాణం అయింది. బిజిలీకి తను ఆసరా ఇస్తున్నట్టు అందరూ అనుకుంటున్నారు. కానీ బిజిలీ తనకి బలం ఇస్తోందని ఎవ్వరికీ తెలియటం లేదు. బిజిలీలో అమాయకత్వం ఉంది. స్వార్థపూరితమైన ఈ నాగరికత నరకంలో చెడు వాసన పూలులాంటి మనుష్యుల్ని చూసి చూసి విసుగెత్తిన రవిచంద్రకి బిజిలీ అడవి పువ్వులా కనిపించింది. ఈ అడవి పువ్వు వెదజల్లే ఆత్మీయత అనుభవం అతనిని ఆకట్టుకుంది. అతని జీవితం ఆమె ముందు మోకరింపచేసేట్టు చేసింది.
రవిచంద్రకి పుట్టి పెరిగిన ఇన్నాళ్లకి ఈ ప్రపంచం అందంగా నివాసయోగ్యంగా కనిపించసాగింది. బిజిలీని ఈ రాక్షసుల నుంచి దూరంగా తీసుకెళ్ళాలి, ఇది అతని ఆలోచన అయిపోయింది. మొదట డాడీ ఎప్పుడైనా వచ్చేవారో, తర్వాత ఆ రావటం ఒక అలవాటైపోయింది. డాడీ వస్తే ఆవిడ మాకు సరిగ్గా పాఠాలు చెప్పేది కాదు. ఇద్దరూ కబుర్లలో పడేవారు. ఒక్కోసారి డాడీ రావటం ఆలస్యం అయితే ఆవిడ మాకు చెప్పే పాఠాలు సగంలో ఆపు చేసేసి మమ్మల్ని వెళ్ళి ఆడుకోమనేది. మేం వెళ్ళిపోయేవాళ్ళం. మా అమ్మ ఉన్నప్పుడు మాత్రం డాడీ ఆ ఛాయలకి కూడా వచ్చేవారు కాదు. అమ్మకి ఎప్పుడూ క్లబ్బులు, ఫ్రెండ్సు, పార్టీలు, ఈ హడావిడి సరిపోయేది. ఒకసారి మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పెద్ద గొడవ అయింది. డాడీ మమ్మీ పోట్లాడుకుంటున్నారు. నేను అసలు ఈ ఇంటికే రాను అని ఆయన అరుస్తుంటే, రాకపోతే పొండి, దాని ఇంట్లోనే కులకండి అని మమ్మీ అరుస్తోంది. డాడీ మమ్మీ పోట్లాడుకుంటే ఇంకా ఆ ఇంట్లో ఎవరికి భోజనాలు ఉండవు. విన్నయ్య మాకు తర్వాత చెప్పాడు. ఆ టీచరు డాడీ ఇంట్లో మంచం మీద పడుకుని ఉండగా మమ్మీ చూసిందట. టీచర్ని చెప్పుతో కొట్టిందట. ఆ టీచరు మమ్మీని గోళ్లతో రక్కిందట. ఆవిడ ముఖానికి ఆయింట్మెంట్ రాసుకుంటూ శోకాలు పెడుతూ నాన్నతో పోట్లాడుతోంది. ఇంట్లో పిల్లలున్నారు, నీకు సిగ్గులేదా అని ఆవిడంటే, పిల్లలున్నారని నాకు గుర్తు చేసే పెద్ద మనిషి, నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకో. నీ క్లబ్బులు, షికార్లు అంటూ తిరుగుతూ ఒక్కనాడన్నా వాళ్ళ సంగతి ఆలోచించావా అన్నారు. ఇద్దరూ ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు, దెప్పుకున్నారు, తప్పులు పట్టుకున్నారు. డాడీ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. పిల్లలు చదవని చావని. వినయ్య, ఇంక టీచరు అనే మాట నా దగ్గర తలపెట్టవద్దు అంది మమ్మీ. అలాగేనమ్మా అన్నాడు విన్నయ్య. విన్నయ్య ఇటు అమ్మకి అటు నాన్నకి కూడా నమ్మిన బంటులా ప్రవర్తిస్తాడు. అమ్మ సమాచారం నాన్నకి, నాన్న గుట్టు అమ్మకి చేరవేసి నమ్మిన బంటులా మసులుతాడు. విన్నయ్య మంచివాడు కాడని, అవకాశవాదని అమ్మకి నాన్నకి ఇద్దరికీ తెలుసు. అయినా అతని మీద ఆధారపడటం అలవాటు అయిపోయిన వాళ్ళు అవటం చేత అతన్ని తీసివేయలేరు. ఏ ఇంట్లో యజమాని బాధ్యతారహితంగా ప్రవర్తిస్తాడో ఆ ఇంట్లో నౌకర్లు నెత్తికెక్కుతారో. మా ఇంట్లో కూడా అంతే. విన్నయ్య మా అందరి మీద పెత్తనం చెలాయిస్తాడు. అమ్మ తనకి జరగాల్సిన పనులు ఏమైనా ఉంటే విన్నయ్య ద్వారా జరిపించుకుంటుంది. అదొక విషవలయం. ఈ ఇంట్లో ఎవరికీ శాంతి ఉండదు. బిజ్జు, నీకు ఇంకోటి కూడా చెప్పబోతున్నాను. అమ్మకి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు. విన్నయ్య నీ మీద పగబట్టినట్లుగా ఉన్నాడు. నాన్నకి ఇంట్లో ఆడపిల్ల అయినది, బయట ఆడపిల్ల అయినది తెలియదు. మనం వేరే వెళ్ళిపోదాం. ఇక్కడుంటే క్షేమం కాదని నా మనసు హెచ్చరిస్తోంది. మామూలుగా నీకిప్పటికే చాలా బాధ కలిగింది. ఇంకే రకమైన ఇబ్బంది కలగకూడదని నా తాపత్రయం. మనం వేరే వెళ్ళిపోదాం, వేరే వెళ్ళి ఉందాం. నీకిష్టమేనా అన్నాడు. ఈ మాట వినగానే బిజిలీ కళ్ళు మెరిసినాయి. ఇష్టమేనన్నట్టు తల ఊపింది. ఆ రోజే బిజిలీ, రవిచంద్ర ఇంట్లోంచి బయటకు వచ్చేశారు. ఇంట్లో సమయానికి రవిచంద్ర తల్లి తండ్రి ఎవరూ లేరు. రవిచంద్ర కారులో బిజిలీని ఒక ఇంటికి తీసుకువచ్చాడు. 2 గదులు, వరండా మాత్రమే ఉన్న ఇల్లు అది. అతను కారుని ఇంటికి తీసుకువెళ్ళిపోమ్మని డ్రైవర్కి చెప్పాడు. మళ్ళీ ఎన్నింటికి తీసుకురాను బాబు అని అడిగాడు డ్రైవర్. మళ్ళీ అవసరం లేదు, నేను ఇక ఇంటికి రాను సింగు అన్నాడు రవిచంద్ర. సింగు విచిత్రంగా చూశాడు. బిజిలీ ఇల్లంతా తిరిగింది. ఆ గదిలో ఒక పడక కుర్చీ మినహా ఇంకే సామాను లేదు. బిజిలీకి ఏం చేయాలో తోచలేదు. నేనిప్పుడే వస్తాను అని రవిచంద్ర వెళ్ళిపోయాడు. అతను అరగంట తర్వాత తిరిగి వచ్చాడు. అతని చేతుల్లో పళ్ళ బుట్ట, ఫ్లాస్కు ఉన్నాయి. బుట్టలో గాజు గ్లాసులు ఉన్నాయి. కూలీలు మంచాలు తెచ్చారు. వాళ్ళు వాటిని లోపల వేయగానే వాళ్లకు డబ్బులు ఇచ్చి పంపేశాడు. బిజిలీ మంచాలు వాల్చి పక్కలు వేసింది. రవిచంద్ర యాపిల్ కోసి ముక్కలు ప్లేట్లో పెట్టి బిజిలీకిచ్చాడు. బిజిలీ, ఈ సామానంతా అద్దెకు తెచ్చినది. నెల వరకు మనం వాడుకోవచ్చు, ఎవరూ అడగరు. ఆ తర్వాత డబ్బు కట్టకపోతే ఇవి పట్టుకుపోతారు. అతని జేబులో నుంచి 4-10 రూపాయలు కొంత చిల్లర తీసి అక్కడున్న టేబుల్ మీద పెట్టాడు. ఇదిగో, నా దగ్గర ఉన్న ఆఖరి డబ్బు ఇది. ఇంతకంటే నా దగ్గర లేదు. నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించే వరకు ఇదే డబ్బు అన్నాడు. బిజిలీ గ్లాస్లో టీ పోసి తెచ్చి అతనికి అందించింది. నువ్వు తాగావా అన్నాడతను. ఇదిగో అన్నట్టుగా నిశ్శబ్దంగా చేతిలో గ్లాస్ చూపించింది. బిజిలీ ఆ 2 గదుల్ని కల్లారా చూసుకుంటున్నట్టుగా చూసింది. అది స్వర్గంలా కనిపించింది. ఈ ఇంట్లో తను, చిన్నబాబు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఒకరు చూస్తారని భయపడనవసరం లేదు. విన్నయ్య చాటుగా వచ్చి పులిలా మీద పడతాడేమోనని హడలిపోనవసరం లేదు.
రవిచంద్ర తండ్రి ఎక్కడ చూస్తాడోనని దాక్కుని బ్రతకనవసరం లేదు. బిజిలీ బట్టలు మార్చుకుంది. ఆమె వచ్చేసరికి రవిచంద్ర మంచం మీద పడుకొని తల క్రింద చేతులు పెట్టుకుని సుదీర్ఘంగా ఆలోచనలో పడిన వ్యక్తిలా మౌనంగా ఉన్నాడు. బిజిలీ అతని దగ్గరగా వచ్చింది. అతను తల తిప్పి చూశాడు. బిజిలీ చేతిలో పళ్ళెం ఉంది. దానిలో పళ్ళు కోసి ముక్కలుగా ఉన్నాయి. బిస్కెట్స్ ఉన్నాయి. అతను క్షణంసేపు బిజిలీ వంక చూశాడు. తర్వాత చేయి పట్టి మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. పళ్ళెంలో ముక్కలు తీసి బిజిలీకి తినిపించాడు. బిజిలీ మొహమాటంగా తిని రవిచంద్ర చేత తినిపించింది. రవిచంద్ర తిన్నాడు. అతని కళ్ళు మాత్రం బిజిలీనే చూస్తున్నాయి. అతను తింటూ మధ్యలో ఆపేసి చూపుడు వేలితో బిజిలీ కనుబొమ్మల మీద ముక్కు మీద గీశాడు. బిజ్జు, ఇప్పటి వరకు నువ్వు ఒక్కదానివే అనాథవని అనుకుంటున్నావు కదూ? ఈ పూట నుంచి నేను కూడా నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేని అనాథనే అన్నాడు. బిజిలీ చప్పున చేయి చాచి అతని నోరు మూసివేసింది. అలా అనవద్దు అన్నట్లు చూసింది. ఆ రాత్రి మంచం మీద పడుకొని ఉన్నాడు. అతని పక్కన బిజిలీ అతని మెడ చుట్టూ చేతిని పెనవేసి నిద్రపోతోంది. బిజిలీ వదులుతున్న ఊపిరి అతని మెడకి తగులుతోంది. రాత్రి పొద్దుపోవటం వల్ల అంతటా అతి నిశ్శబ్దంగా ఉంది. రవిచంద్ర చేయి బిజిలీ తలని నిమురుతోంది. అతనికి ఆ క్షణంలో బిజిలీ కాకుండా మరో అమ్మాయిగా కనిపిస్తోంది. రవి, మనకు చిన్న ఇల్లు, అందులో నువ్వు నేను మనమిద్దరమే ఉండాలి. నేను నీకు వంట చేసి పెడతాను. అప్పుడెంతో బాగుంటుంది కదూ? రూప కంఠం వినిపిస్తోంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. రూపా, ఆనాడే నేను ధైర్యం చేయగలిగి ఉంటే ఎంత బాగుండేది. నీకలాంటి అకాల మరణం వచ్చేది కాదు. నేనే నా పిరికితనంతో నిన్ను చంపేశాను. అతని ముఖం ఆ క్షణంలో వ్యధాభరితంగా అయింది. కనీసం బిజ్జుకి నేను అన్యాయం చేయలేదు అనుకోసాగాడు. వారం రోజులు గడిచినాయి. ఈ వారం రోజుల్లో రవిచంద్ర కొత్త జీవనానికి అలవాటు పడడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. బిజిలీ అతన్ని ఒక్కనాడు కూడా పస్తు పడుకోబెట్టలేదు. అతని భోజనానికి, టీకి ఒక్కనాడు కూడా ఇబ్బంది కలగలేదు. ఆ రోజు ఉదయం బిజిలీ నడుస్తుంటే గల్లు గల్లుమని ధ్వని రాలేదు. బిజిలీకి పాంజేబులకి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. పాంజేబులు ఏమైనాయి అని అడిగాడు. బిజిలీ ఒక్కసారి పాదాల వైపు చూసుకుంది. బరువుగా అనిపిస్తున్నాయి, తీసేశాను అంది. ఇవన్నీ కొనటానికి డబ్బెక్కడిది అన్నాడు అనుమానంగా. ఇంటివారిని అప్పు అడిగాను. బిజ్జు, అప్పు అడగటం సులభమే, కానీ తీర్చడం ఎంత కష్టమో ఆలోచించు. అతను నిట్టూర్చాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే దొరుకుతుందని నమ్మకం ఉంది అన్నాడు. బిజిలీ నవ్వింది. ఆ నవ్వు వెన్నెలలా మనోహరంగా ఉంది. ఆ కంటి చూపులు అతనికి ధైర్యం ఇస్తున్నట్లుగా ఉన్నాయి. అతని దృష్టి అప్పుడప్పుడు ఎత్తుగా కనిపిస్తున్న బిజిలీ పొట్ట మీద నిలుస్తుంది. అక్కడ ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది. థ్యాంక్ గాడ్, ఆ శిశువు తన మూలంగా హత్య చేయబడలేదు. కొద్ది సంవత్సరాల క్రితం తను చేసిన ఒక మహాపాపాన్ని ఈ రూపంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని బిజిలీకి తెలియదు. బిజ్జు ఒక అడవి పువ్వు, సువాసనలు విరజిమ్మటమే దానికి తెలుసు. తన పరిసరాలేమిటో అది గమనించదు. అడవికి కొన్ని పూలు శోభం తెస్తాయి. బిజిలీ కూడా అంతే. బిజిలీ ఎక్కడ ఉంటుందో అక్కడ మంచితనం వల్ల అమాయకత్వం కదలాడుతున్నట్టుగా ఉంటుంది. బిజిలీతో ఇలా వేరుగా ఇల్లు తీసుకుని ఉండటం బంధువుల్లో ఒక పెద్ద గాలి దుమారం లేచింది. రవిచంద్రకి పిచ్చి పట్టిందన్నారు. ఆ అమ్మాయి ఏదో మంత్రం వేసిందన్నారు. స్నేహితులు అతన్ని వదిలేశారు. తండ్రి తెలిసిన వాళ్ళందరి దగ్గర తన కడుపున చెడబుట్టాడని తిడుతున్నాడు. బంధువులు, తెలిసిన వాళ్ళు అతన్ని చూసి నవ్వసాగారు. 2 రోజుల అనంతరం అతను కాకి డ్రెస్లో ఇంటికి వచ్చాడు. బిజిలీ అతన్ని గుర్తుపట్టలేదు. ఎవరో అనుకున్నాను అంటూ అతను బిజిలీని దగ్గరికి తీసుకున్నాడు. బిజిలీ అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఈ బట్టలేమిటి అని కదూ? నేను ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాను. అక్కడ ఈ డ్రెస్ వేసుకోవాలి. నెలకి 300 జీతం. ఇంటి అద్దె పోను 200. ఓకే, పర్వాలేదు కదూ? మనిద్దరం ఆకలితో మాడి చావనవసరం లేదు. చూడు, నన్ను ఉదయం 6 గంటలకే లేపాలి. 8 గంటలకల్లా నేను వెళ్ళిపోవాలి సుమా అన్నాడు. బిజిలీ తల ఊపింది. అతను రాత్రి పడుకోబోయేటప్పుడు ఆ డ్రెస్ విప్పి జాగ్రత్తగా అల్మారాలో పెట్టాడు. తెల్లవారింది. బిజిలీ అతన్ని లేపింది. ఛత్, నన్ను లేపకు. ఒక్క కసురు కసిరాడు. అతను బోర్లా తిరిగి హాయిగా నిద్రపోయాడు. బిజిలీకి మళ్ళీ అతన్ని లేపాలంటే భయం వేసింది. 7 గంటలవుతుండగా ఎండ మీదకి వస్తుంటే అతను ఉలిక్కిపడి లేచాడు. వెంటనే టైం చూసుకున్నాడు. కళ్ళు చిట్లించి ఏదో గుర్తుకు వచ్చినట్టు చూశాడు. ఆ వెంటనే
బాప్రే అన్నట్లుగా ఒక్క గంగలో లేచాడు. బిజ్జు బిజ్జు ఇల్లు అదిరిపోయేలా కేకలు పెట్టాడు. వంట ఇంట్లో ఉన్న బిజ్జు పరిగెత్తుకు వచ్చింది. నన్ను 6 గంటలకి లేపమంటే లేపలేదేం? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని చెప్పానా? కసిరినట్టుగా అన్నాడు. బిజ్జు మాట్లాడలేదు. నేను లేపాను అని చెప్పలేదు. రవిచంద్ర చకచక పనులు ముగించుకుని అతి వేగంగా తయారయ్యి కాకి డ్రెస్ వేసుకున్నాడు. నేను వెళ్తున్నా బిజ్జు కేక పెట్టాడు. బిజ్జు టీ రొట్టె తెచ్చింది. అతను టీ మాత్రం 4 గుక్కల్లో గబగబా తాగాడు. రొట్టె తినే టైం లేదు. నువ్వు 6 గంటలకి నన్ను లేపలేదుగా, ఆకలి కడుపుతో సాయంత్రం వరకు ఉంటాను, అదే నీకు శాస్తి అని వెళ్ళిపోయాడు. బిజిలీ అతను వెళ్ళిపోయిన తర్వాత కిటికీలో కూర్చుంది. అతను వెళుతూ అన్న మాటలే గుర్తుకు రాసాగినాయి. తను అతన్ని మేల్కొల్పింది, కానీ అతను లేవలేదు. బిజిలీకి ఎలాగో ఉంది. చిన్నబాబు తాగిన సమయంలో చేసిన తప్పుకి ఎంత శాస్తి అనుభవిస్తున్నాడా అనిపిస్తుంది. చిన్నబాబుతో ఇలా ఉండడం తనకి ఎంతో స్వర్గంగా ఉన్నమాట నిజమే, కానీ లోకం చూసే విధానం గమనిస్తే మనసు చివుక్కుమంటోంది. మొదట్లో ఇంటివాళ్ళు అతని పని మనిషివా అని అడిగారు. కాదు, భార్యని అంటే విస్తుపోయినట్టు చూశారు. ఇంటావిడ తల్లి ఉంది, ఆవిడకి పని పాట లేదు. బిజిలీ అంటే చెప్పలేని కుతూహలం. నువ్వు ఆ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? మీ ఇద్దరికీ ఎలా పరిచయం? అంటూ 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. ఆవిడకి జవాబు చెప్పలేక కంగారు పడుతుంది. తన మూలంగా చిన్నబాబు తల్లిదండ్రులతో పోట్లాడాడు, స్నేహితులకి దూరం అయ్యాడు. కార్లలో తిరగాల్సిన అతను కాలినడకన వెళ్తున్నాడు. బిజిలీకి ఇది చాలా బాధగా ఉంది. అతను అసలు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అర్థం కావటం లేదు. తను ఊరు వెళ్ళిపోయేది ఎందుకు ఆపాడో? తను వెళ్ళిపోవాల్సింది. బిజిలీకి అతనంటే ఇష్టం. ఒక్కసారి ఇదంతా పట్టించుకోవద్దు అనిపిస్తుంది. సాయంత్రం అయింది, చీకటి పడింది. బిజిలీ ఇంకా అలాగే కిటికీలోనే కూర్చుని ఉంది. రవిచంద్ర వచ్చాడు. అదేమిటి అలా కూర్చున్నావు అన్నాడు. బిజ్జు మాట్లాడలేదు. ఆకలిస్తుంది, టీ కావాలి అన్నాడు. బిజ్జు మాట్లాడలేదు. అతను వంటింట్లోకి వెళ్ళాడు. ప్రొద్దుట చేసిన రొట్టెలు అలాగే ఉన్నాయి. బిజిలీ తనకిగాను వంట చేసుకున్న ఛాయలేవి కనిపించలేదు. బిజ్జు, నువ్వు అన్నం తినలేదా? వంట ఇంట్లోంచి వస్తూ అడిగాడు. తినలేదు అన్నట్టు తల తిప్పింది. ఎందుకని? ఒంట్లో బాగాలేదా? నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాడు. బాగానే ఉంది అస్పష్టంగా అంది. మరి ఎందుకని తినలేదు? బిజిలీ అతని వైపు చూసింది. చెప్పు, ఎందుకని తినలేదు? బిజిలీ మాట్లాడలేదు. నువ్వు కారణం చెప్పకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టు. ఆ మాట బిజిలీ మీద మంత్రంలా పనిచేస్తుందని అతనికి తెలుసు. బిజ్జు చప్పున అతని నోరు మూసేసింది. చెప్పు మరి. అతను ఆరాగా చూశాడు. ఉదయం మీరు ఏం తినకుండా వెళ్ళారో, మీరు తినకుండా వెళితే నేనెలా తింటాను? మై గాడ్! అతను చకితుడైనట్టు చూశాడు. అతను వెళ్తూ ఆ మాట అన్న సంగతి ఆ క్షణంలోనే మర్చిపోయాడు. క్యాంటీన్లో మధ్యాహ్నం సుష్టుగా తిన్నాడు. బిజిలీ ముఖం చూస్తుంటే అతనికి బాధ కలిగింది. బిజిలీ తల పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఎంత పని జరిగింది, ఎంత పని జరిగింది. నువ్విలా కూర్చుంటావని అనుకోలేదు. రా, త్వరగా వంట చెయ్యి, ఇద్దరం తిందాం అన్నాడు. బిజిలీ లోపలికి వెళ్ళింది. భోజనం చేసేటప్పుడు తను ఉదయం లేపిన సంగతి చెప్పింది. అతను నవ్వాడు. నాకు త్వరగా లేవటం అలవాట్లేదు కదా, నేను విసుక్కున్నా నువ్వు లేపటం మానకు అని చెప్పాడు. బిజిలీ ఇంటామి అయిన సుగనమ్మ దగ్గర వంట నేర్చుకోసాగింది. సుగనమ్మ బిజిలీ కొంగులో మూటగట్టుకొని వచ్చిన వంకాయలని తరిగి కారం పెట్టి వేయించటం చూపిస్తూ బిజిలీని 1,00,000 ప్రశ్నలు వేసేది. ఇదిగో పిల్ల, ఆయన ఆయన అంటున్నావు గాని అతను నిన్ను బాగా చూస్తాడా అని ఆరా తీసేది. బిజిలీ చూస్తాడన్నట్టు తల ఊపేది. అన్నం నీతో కలిసి తింటాడా, విడిగా తింటాడా? ఇద్దరం కలిసే తింటాం. పడకా? బిజిలీ చెంపలు కెంపులైనాయి. మాట్లాడలేదు. చెప్పు, సిగ్గెందుకు? ఒకే చోటే మెల్లని స్వరంతో చెప్పింది. సుగుణమ్మ కోడలు సరోజ ఉంది. సరోజ బిజిలీతో స్నేహంగానే ఉండేది. బిజిలీ సరోజ స్నేహంతో తన వేషభాషలు మార్చుకోసాగింది. జుట్టు వదులుగా జడ వేసుకుని పూలు పెట్టుకునేది. చీర చక్కగా కుచ్చిళ్ళు దిద్దినట్టుగా పెట్టి కట్టుకునేది. అలా జడ వేసుకుని చీర ధరించిన బిజిలీ ఎంతో అందంగా ఉండేది. చిన్నబాబుకి ఈ అలంకరణ మీద ధ్యాసే ఉండేది కాదు. అతనికి బిజిలీ ఎలా ఉన్నా ఇష్టమే. ఆ ఇష్టంలో ఒక రకమైన దయ ఉండేది. తనని మెప్పించాలని బిజిలీ చేసే ప్రయత్నాలు చూసి అతను చిరునవ్వుతో
నా కోసం నువ్వేమీ ఇబ్బంది పడనవసరం లేదు. నువ్వు ఎట్టా ఉంటే నీకు బాగుంటుందో అట్లాగే ఉండు అనేవాడు. బిజిలీ సుగుణమ్మ కోడలు సరోజ సాయంతో అతనికి స్వెటర్ అల్లింది. రవిచంద్ర అది తడుక్కోవడంలో సాయం చేసింది. అతను వేసుకొని నిలబడితే బిజిలీ కళ్ళు ఆనందంతో మెరిసేవి. చిన్నబాబుని చూస్తుంటే బిజిలీకి కూడా విచిత్రంగా, అత్యంత అద్భుతంగానే ఉండేది. ఎక్కడ చిన్నబాబు, ఎక్కడ తను? బిజిలీకి మాట రానట్టే ఉండేది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.